అంతరంలో ఉండేటటువంటి రహస్యం వేరు. భాగవతం దశమ స్కంధానికి అంతటి ప్రాధాన్యం రావడానికి, కృష్ణావిర్భావానికి అంతటి స్థితి ఏర్పడడానికి కారణం రెండు. ఒకటి అది ఇక్కడే ఉండడం, ఒకటి ఉపాసనా మార్గంలో ఉండేటటువంటి రహస్యం ఒకటి. మనకి నెలలలో చూసినట్టయితే శ్రావణ మాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ జన్మిస్తారు. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మళ్ళీ మాఘమాసంలో చతుర్దశి నాడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు లింగోత్సవం అవుతుంది. ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన ప్రారంభం కరచరణాదులు లేనటువంటి లింగోపాసనతో పూర్తవుతుంది. పూర్తయితే ఆ లింగమునందు మీరేం చూస్తారు? ఆపాతాళ నభస్తమస్త భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలస పూర్ణేందువాంతామృతై అస్తోకాపుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపం ఛాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండ హస్తాః ద్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుష సంభవామూర్తి వేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అదిగో అనంత బ్రహ్మాండములు నిండిపోయినటువంటి స్వరూపంతో పరమశివుడు దృగ్గోచరమవుతాడు. అది జ్ఞాన ఆవిర్భావం. అందుకని కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన 6 నెలల తర్వాత అర్ధరాత్రికి కరచరణాదులు లేని లింగోపాసన యందు పరివసిస్తుంది. అది ఉపాసన క్రమం. ఆంతరమునందు ఆయన ఏదో పాపం కంసుడు ఎటువంటి వాడైతేనే చెల్లెల్ని బావగారిని రథంలో తీసుకెడుతున్నాడు. ఊరుకుంటే ఏం పోయింది శరీరవాణికి? పొందని పేరేమిటి? అశరీరవాణిది. నాకు రైల్లో నిన్న ఒక స్నేహితుడు కనబడ్డాడు. ఆయనకి సెల్ ఫోన్ మోగింది. మోగితే ఆయన అన్నాడు, మా అమ్మాయి వాళ్ళ స్నేహితురాలు ఫోన్ చేసిందండి, ఆ పాప పేరు అనామిక అన్నాడు. నాకు ఆ పేరు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పాప పేరు అనామిక. అసలు అది ఆ స్టేట్మెంట్ ఏమిటి అసలు అనిపించింది నాకు. అది ఓ గొప్ప ఆత్మతత్వం కాబోలు అనుకున్నాను. నామరూపములు లేనిదే కదా అని. అందుచేత అష్టమగా ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని ఏదో తీసుకెడుతున్నాడు. ఈవిడికి ఎందుకు గొడవ? దాని పేరు అశరీరం అని పలికింది. శరీరం ఉంటే కదా పలకడం. శరీరం లేనిది పలకడం ఏమిటి? శరీరం లేనిది ఒకటి పలికిందన్నారు. అసలు అక్కడ అనుమానం రావాలి. నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు. అశరీరం అని పలకడం ఏమిటి? శరీరం ఉంటే పలుకుతారు. శరీరం లేనిది ఏం పలికింది? అది కూడా పోనీ ఏం పలికిందిట? పోనీ ఏదో ఉపనిషత్తు చెప్పిందండి, అదేదో భగవద్వాక్యం చెప్పిందండి అంటే అష్టమగర్థంబో నిన్ను హరించుజిమి, ఆవిడ ఇందో పడుకుని ఇది చెప్పేస్తుందంటే ఎందుకు ఈ మాట? ఏమిటి సంతోషం? ఇందులో 2 విలన్లలా కనపడతారు మనకి. ఒకరు నారదుడు, ఒకరేమో అశరీరవాణి. ఈ అశరీరవాణి చెప్పేటప్పటికీ వాడికి ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. అశరీరవాణి అంటే ఏదో కాదు, శరీరము లేనటువంటి వాణి అంటే భగవంతుని యొక్క వాణి. అదే విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట చేత తిరిగి నువ్వు జన్మ ఎందు ప్రసరించవలసినటువంటి అవసరము లేదు, అది వేదము. ఆ వేదము పలికింది. ఏమని పలికింది? లోపల ఉన్నటువంటిది ఆత్మ. ఆత్మ శాశ్వతం. పైన ఉండేటటువంటి శరీరము శాశ్వతము కాదు. కానీ లోపల ఉండేటటువంటి ఆత్మయందు దృష్టి ప్రసరించకుండా చేసి ఇదియే శాశ్వతమనేటటువంటి భ్రాంతిని కల్పిస్తుంది అవిద్య. దాన్ని అజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానం కలగడానికి కారణం ఏమిటి? కాలనేమి. విష్ణు సహస్రంలో చెప్పేశారు, కాలనేమి నిహాశౌరిశూరశూర జనేశ్వర. కాలనేమి అంటే కాలం అంటే కాలమును చక్రముతో పోలుస్తారు. అది ఎప్పుడు నడుస్తుంది కాలం. కాలం అంటే స్టాటిక్ అలా ఉండిపోతే దాన్ని కాలం అనరు. కాలం అంటే నడిచిపోవాలి, నడిచి వెళ్ళిపోతుంది. అలా నడిచి వెళ్ళిపోయేటటువంటి కాలమునకు ఆధారం ఏమిటి? దానికి ఒక ఇరుసు ఉంటుంది. చక్రం ఎప్పుడు వెడుతుంది? ఇరుసు ఉంటేనే వెడుతుంది. ఆ ఇరుసు కదలకూడదు, కానీ కాలము కదులుతుంది. కదలని దాన్ని ఆధారము చేసుకుని కదిలేది తిరుగుతూ ఉంటుంది. అలా కదలనటువంటి ఇరుసు కామము. కామం అంటే కోరిక. ఆ కోరికలు పుట్టేస్తుంటాయి. భాగవతంలో 4వ స్కంధంలో చెప్తారు, జీవితం అంటే ఏమిటి? అది కొన్ని కోరికలు. తీరిన కోరికల చేత నీకు కలిగిన సుఖము, తీరని కోరికల చేత కలిగిన దుఃఖము, ఈ రెండింటిని ప్లస్ చేసుకో జీవితం అంతే. అంతే కదా. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధృంచి కట్టాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాషీబాయతు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా ప్రక్రియ చేసి చేయదు
దీని తుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని మాటలు ప్రవర్తించినా సంసారం అంతే ప్రవర్తించాలి, ఎన్ని మాటలు తిన్నా అన్నాయి తినాలి, ఎన్ని మాటలు తిరిగినా 3 అవస్థల్లోనే తిరగాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరుగుతూ ఇది నేను ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుంటూ ఉంటాడు. నేను కాదు నేను కాదు నేనేముండను 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 అని చెప్పేస్తుంటుంది. బాల్యాదిశ్యపి జగ్రదావిచితదా సర్వాస్వస్తాస్యపి వ్యావృత్త సనువర్తమానమహవిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి శ్లోకంలో. బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము అనేటటువంటి అవస్థల చేత శరీరం మారిపోతూ ఉంటుంది, లోపల ఉన్న ఆత్మ మారదు. అది వసుదేవుడు, లోపల ఆయన ఉన్నాడు. కానీ ఈ కోరికల పుట్ట అయినటువంటి కాముడు కంసుడు నడిపిస్తుంటాడు జీవిత రథాన్ని. సారథ్యం కోరికలు నడిపిస్తుంటాయి. ఏమిటి వీడి జీవితం వీడికి తెలియదు. ఏదో మంచి అమ్మాయి ఒకటి దొరికితే చాలండి పెళ్లి చేసుకోవాలనుంది అని 250 పెళ్లి చూపులు. ఆఖరికి తను చూసేశాను ఈ సంబంధం అన్నది మర్చిపోయి మళ్ళీ 102 అమ్మాయిని చేసేసుకుంటాడు. నాకు తెలుసు అలాంటి కేసు. తను చూశానన్న విషయం మర్చిపోయి మళ్ళీ చూసి ఒప్పుకున్నాడు. పెళ్లి అయిపోయాక అమ్మాయిని చెప్పింది, నీ మొహం ఏడసా, నువ్వు నన్ను చూసి ఒకసారి వద్దన్న వాడివే మళ్ళీ ఒప్పుకున్నావు రా. అప్పుడు ముక్కు మీద వేరేసుకున్నాడు, సంసారం చేశాడు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఆయనకి వేరు విషయం అది. అందుకని అదిగో అంత కష్టపడిపోయి అమ్మాయి చేసుకున్నాడు. అయిపోయిందా? ఓ కొడుకు. సరే కొడుకు పుట్టాడు. వాడేదో బాగా చదువుకోవాలి, వాడికి 98% వచ్చేయాలి, బిట్స్ పిలానే వచ్చేయాలి, వాడు ఫారెన్ వెళ్ళిపోవాలి, వాడు లక్షలు సంపాదించాలి, వాడు కార్లు ఎక్కేయాలి. అయిపోయిందా? వాడికి ఓ మంచి పిల్లం దొరకాలి, వాడికి పాపం వాళ్ళ అమ్మ పెట్టిన కూరలు అవి చాలా ఇష్టం, అలా వండి పెట్టాలి, వాడు తినాలి, వాడు సుఖంగా ఉండాలి. ఉన్నాడు. సరిపోయిందా? ఎప్పటికీ సరిపోదు. ఇలా కోరికలతో వెళ్ళిపోతూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు వాత పెట్టారు, నీకు పాపం టైం ఎక్కడ ఉంటుందిలేవాయ్, నీకు బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపిన సక్త. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. పాపం నీకు చిన్నప్పుడంతా ఆటలోయ్, యవ్వనం అంతా ఆడవాళ్ళ పిచ్చోయ్, వృద్ధాప్యం అంతా చింతోయ్. నీకు పాపం టైం ఎక్కడుంది భగవంతుడి గురించి ఆలోచించడానికి? పరసే బ్రహ్మణి కోపిన సక్త. అలా ఈ కోరికలు నడిపించేస్తుంటాయి రథాన్ని, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎప్పుడో అప్పుడు చూస్తాడు ఆయన, ఇన్ని శ్వాసలని టైము. ఆ శ్వాసలు అయిపోతాయి, ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఇది పడిపోతుంది, తీసుకెళ్ళి అవతల పారేస్తాడు, దరిద్రం వదిలిపోతుంది అక్కడతోటి. అందుకని గజేంద్ర మోక్షంలో చెప్పేస్తారు పోతన గారు, ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు, ఎక్కడి నుంచో వస్తుంది ఏమిటి చెప్పి అక్కడే ఉంటుంది. ఆ నీళ్లలోనే, ఆ సంసారంలోనే కాలస్వరూపంగా నీటిలోంచి వచ్చేస్తుంటుంది కింద నుంచి. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాదుడి పట్టే అంటారు. సంసారాంతర్గతంగా వచ్చి పట్టేసుకుంటుంది, అక్కడతో అయిపోతుంది సంసారం. అందుచేత అదిగో ఆ కంసుడు తీసుకెడుతున్నాడు. లోపల ఉన్న ఆత్మ నేను, ఇది నేను కాదని తెలిసిన రోజున నీ బతుకైపోయిందిరా అంది అశరీరం అని వేదం ఇది చెప్పింది. ఏనాడు ఆత్మ నేనని తెలుసుకున్నావో సంసారమునందు నీకు భ్రాంతి లేదు, ఇది వేదం చెప్పింది. ఇలా చెప్తే వాడు ఊరుకుంటాడా? వాడి చేతిలో గుర్రాలు ఉన్నాయి. ఏమిటా గుర్రాలు? ఇంద్రియాలు. ఆ ఇంద్రియాల యొక్క సహాయం చేత మనస్సు ఏం చేస్తుందంటే ఆత్మవైపుకి దృష్టిని వెళ్ళనివ్వదు. ఇంద్రియాల్ని తన చేతిలో పెట్టుకుంటుంది, కన్నుని ప్రసరింపచేస్తుంది. ఏదో వాడు ఉపన్యాసం చెప్పడం ఏంటి, వాడికి ఏమొచ్చు, వాడు ఉట్టిది అలాగే అంటాడు, టీవీ చూడు అని కన్ను లాగేస్తుంది. అదిగో ఆ పాటలు విను, చెవు లాగేస్తుంది. సాయంకాలం హాయిగా లేత బెండకాయలు వేయించుకుని వేడి చల్లారిపోకుండా మబ్బు కింద చల్లటి వాతావరణంలో కుక్కర్ దింపుకు తింటే రుచి. ఏమిటా భాగవతం ఎన్ని మాటలు వింటావు అంటుంది. నాలుక లాగేస్తుంది, స్పర్శేంద్రియం లాగేస్తుంది. ఇంద్రియములను చేత పట్టుకుని మనస్సు అనేటటువంటి కంసుడు జీవన రథాన్ని నడుపుతున్నాడు. అందుకని భగవత్ శబ్దం రానివ్వడు. దేవకి అంటే ఆత్మకి సంబంధించినటువంటి సాత్వికమైన ధృతి, ఆ ధృతిని పెరగనివ్వడు. అందుకని సంహరిస్తానన్నాడు. సంహరిస్తానంటే భగవత్ జ్ఞానం ఎప్పటికప్పుడు సాత్వికతకి అవకాశం ఇస్తూ ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తుంటారా, అది రజోగుణ తమోగుణాల్ని దాటి సత్వంలోకి ప్రవేశించి సత్వము శుద్ధ సత్వమై నిలబడాలి. అందుచేత అలా కాదోయ్, అష్టమ గర్భంలో పుట్టేంత వరకు పిల్లల్ని ఇచ్చేస్తానన్నారు. కానీ 7వ గర్భంలో ముందు బలరాముడు పుట్టాలి. బలరాముడు పుడితే కానీ కృష్ణుడు పుట్టకూడదు. ఏమిటా కారణం? ఎందుకు బలరాముడు పుట్టడం? 6 కడుపులు బతకని వాళ్ళు 7వ కడుపులో బలరాముడు ఒక్కడే బతకడం ఏమిటి? సరే, మళ్ళీ దేవీ భాగవతంలో చెప్పారు రహస్యం.
ఆ రాజకుమారులకి శాపం ఉంది, తండ్రి చేతిలోనే చచ్చిపోవాలని. హిరణ్యకశిపుడి యొక్క పిల్లలు, అందుకని కాలదేవి యొక్క పిల్లలు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు మళ్ళీ కంసుడి చేతిలో చచ్చిపోవాలి. అందుకని కంసుడి చేతిలో మరణించారు. వాళ్ళు మరణించి దేవకీదేవికి సప్తమ గర్భమునందు మాత్రం బలరాముడు బ్రతకడం అంటే బలము అందము అన్నవి ఏమిటో తెలుసా అండి? బాహ్యమునందున్న అందము కాదు. ఆ అందము ఒకనాడు పోతుంది, కానీ ఎప్పుడూ ఉండిపోయేటటువంటి అందం ఏమిటో తెలుసా అండి? భక్తి చేలము. భక్తి అనేటటువంటి అంబరమును పట్టుకున్నవాడు ఎప్పటికీ అందగాడే. ఎందుకని మీరు చూడండి, శంకర భగవత్పాదాచార్యులు ఉంటారు. శంకర భగవత్పాదాచార్యులు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, ఇంత మందాన పౌడర్ రాసుకుని, క్రాపు దువ్వుకుని, అవన్నీ ఏం చేయరు. ఆయన కాషాయ వస్త్రం కట్టుకుని చేతిలో సత్యదండం పట్టుకుని వెడుతూ ఉంటారు. మరి శంకరుల్ని చూడగానే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైన సందిగ్ధము లేకుండా భాషిస్తాయో అటువంటి పాదములు ఆ పాదములు. ఒక చంద్రశేఖర పరమాచార్యులు సత్యదండం పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయనకున్న తేజస్సు, ఆ ఆకర్షణ అరగంట సేపు టాయిలెట్ రూమ్ లో ఏమిటంటారు దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని తయారైనటువంటి వాడికి వస్తుంది ఆకర్షణ. అది భౌతికం పోతుంది. ఇది ఎంత ఉపాసన చేస్తే అంత తేజస్సు కలుగుతుంది. అంతగా వాడున్న చోట తోషిస్తారు. భక్తుడైన వాడున్న చోట ఎప్పుడూ ఆనందమే. భక్తుడైన వాడు వచ్చి కాలు పెట్టినంత మాత్రము చేత పరమేశ్వరుడు సంతోషిస్తాడు. భగవద్భక్తుల రాక మంగళమునకు హేతువు. జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడు ఇంటికి వచ్చాడంటే వెనక శుభం వస్తోందని గుర్తు. అందుకని నిష్కారణంగా భక్తులు రారు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. భాగవతంలో పోతన గారు చెప్పించారు. మరి ఎందుకు వస్తారు? మరి మీ ఇంట్లో అరటిపండు తిందామని ఉప్మా పెడతారని వాళ్ళు రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? కేవలం భగవత్ శబ్దానికి వస్తారు. వాళ్ళు వచ్చారంటే అర్థం ఏమిటి? వాళ్ళు వచ్చి కాలు పెట్టారు కాబట్టి మరి వెనకాతల పరమేశ్వరుడు వస్తారు. పరమేశ్వరుడు వస్తే అవుతుంది, మంగళం కలుగుతుంది. అందుకని మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా. మీరు రావడం మాకు మంగళహేతు. ఎంత అదృష్టం మేము మీకు ఏమివ్వగలం? జలజాపేక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపం బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే. దీనికి నీకు ప్రచుపకృతించేయంగనేనేర అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని రుక్మిణి కళ్యాణంలో రుక్మిణీదేవి పరమేశ్వర శబ్దాన్ని చెప్పి భగవంతుణ్ణి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞాపాఠము కలిగినటువంటి ఆచార్య పురుషుడికి మీరు ఏమివ్వగలరు? అంజలి ఘటించి నమస్కరించగలరంటే. ఎందుకని వారు ఒకటి ఇస్తే సంతోషించేవారు కాదు. వ్యోమమత్యాప్త దేహాయ దక్షిణామూర్తై నమః. ఆకాశమంత నిండి నిబిడీకృతమైపోయినటువంటి గురువుకి పంచరదాపునేయగలిగినటువంటి శాలెవాడు పుట్టలేదు ఇంకా ఈ దేశంలో. అందుకని అదిగో అటువంటి స్థితి కనుక ముందు బలరాముడు పుట్టాలి. అందుకని ముందు భక్తి పుట్టాలి. భక్తి చేత జ్ఞానము కలగాలి. కానీ జ్ఞానము కలిగి భక్తి లేకపోతే పతనమైపోతుంది. జ్ఞాన కలులోని శారదయువులే అంటారు పోతన గారు. అందుకే భక్తి లేని జ్ఞానము ప్రమాద హేతు అవుతుంది. రావణుడికి లేదా జ్ఞానం? అపారమైన జ్ఞానం ఉంది. ఇప్పుడు వేదానికి ఘనా జటా చెప్పాడు. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి ఒక ప్రశ్న అడిగింది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. ఏమిరా నీకు తెలియదా? చెప్పేవాళ్ళు లేరా? నీకు తెలుసన్ని అయినా నువ్వు ఏది అనుష్ఠానంలో ఉంచుకోవట్లేదు. కారణం నీ బుద్ధి సక్రమంగా ప్రవర్తించట్లేదు. ఆచారమునందు నడువడి భక్తి. తనకి నిజముగా భక్తి ఉంటే తన నడువడిలో జాగ్రత్తగా ఉంటాడు. నడువడిలో భ్రష్టుడైపోతున్నాడంటే లోపల జ్ఞానము పెట్టుకున్నంత మాత్రము చేత ఉపయోగము లేదు. అందుచేత ముందు భక్తి కలగాలి, తరువాత జ్ఞానం ఏర్పడుతుంది. శంకర భగవత్పాదులంతటి వారు అహం బ్రహ్మాస్మి స్థితికి దిగినటువంటి మహాపురుషులు శివానందలహరిలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం వచకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయభకింతేదవపుష. స్వామి నాకు ఏ జన్మ అయితే ఏమిటయా? నీ పాదముల యందు భక్తిని కటాక్షించు చాలు. ఉపాధితో నాకు నిమిత్తం లేదన్నారు. అందుకని భక్తి ప్రధానం. అందుకని ముందు బలరాముడు జన్మించాలి. బలరాముడు జన్మించిన తరువాత అష్టమ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాలి. ఆ దేవకీదేవికి అష్టమ గర్భంలో కృష్ణ పరమాత్మ ప్రవేశించారట. శ్రీ మహావిష్ణువు ప్రవేశిస్తే ఎంత ఆశ్చర్యం అంటే ఆ తల్లి వెలిగిపోతుంటే పోతన గారి దర్శనం అంటే మాటలా. ఆయన అంటారు,
జ్ఞానఖలుల్లోని శారదయోని ఘటములోని దీపకలికవోలి భ్రాత ఇంట నాక పడయుండే దేవకీ మాత విశ్వ గర్భయగుచు అన్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటుంది పురుష సూక్తం. సమస్త అండపిండ బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించాట. ఎంత చిత్రం అండి. బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో అష్టమస్కంధంలో పోతన గారు అంటారు, రవి మధ్యాహ్నమునంచెరింపగ్రహ తారాచంద్ర భద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణమభిజి సంజాత లగ్నంబునం భువనాధీశుడు పుట్టె వాననగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు. భువనాధీశుడు తల్లికి చిన్న పిల్లాడిగా పుట్టారు. అలా అంతటి పరమాత్మ ఒక తల్లి కడుపులోకి ప్రవేశించారట. ప్రవేశించిన ఆ తత్వాన్ని గుర్తించారు దేవతలు. గుర్తించి వచ్చి కారాగారంలో స్తోత్రం చేశారు. ఎంత గొప్ప స్తోత్రం అంటే నిజంగా అది ఆ ఒక్క స్తోత్రమే కొన్ని రోజులు ఉపన్యాసం. ఒక్క మాట చెప్తాను. ఆ దేవతలు చెప్పిన మాటల్లో గొప్ప మాట ఏమిటో తెలుసా అండి? పోతన గారి శైలి అందం. ఆయన అంటారు, మాయ చేత భ్రాంతి కలిగిన వారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులుయను నీవెయ్యండ్రు. ఇంకా మాయ వదలని వారు, భగవజ్ఞానము పూర్ణముగా ప్రసరించని వారు ఇదే భగవానుడు, అది భగవానుడు కాదంటారు. మాయ చేత ఎరుక మారిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు. ఎరుక కలిగిన వారు ఎవరి యందు భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తోందో వాళ్ళు వివిధ మూర్తులను నీవేయండ్రు. శివుడిగా ఉన్నవాడు ఈయనే, కృష్ణుడిగా ఉన్నవాడు ఈయనే, విష్ణువుగా ఉన్నవాడు ఈయనే అని అన్నీ నువ్వే అంటారు తప్ప ఇదే మేము కొలుస్తాం, ఇది మేము కొలవం అని అనరు. ఎంత గొప్ప స్తోత్రం అండి నిజంగా స్తోత్రం. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం అంటే. ఆ అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వాళ్ళు అభేద దర్శనం చేస్తారు. అందుచేత అదిగో అటువంటి స్థితిని పోతన గారు పొందారు కనుక వారి నోటి వెంట వచ్చింది భాగవతం. దేవతలు స్తోత్రం చేశారు. చేసిన తరువాత మహానుభావుడు ఆ అష్టమి నాడు రాత్రి వేళ ఆవిర్భవించారు. చిత్రం ఏమిటంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఆవిర్భవించేటటువంటి సమయంలో ఎక్కడ కూడా ఆయన చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని జన్మించలేదు. ఆఖరికి రామాయణం అంతటి దాంట్లో కూడా నేను రామచంద్రమూర్తిగా పుడుతున్నానని చెప్పడానికి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. నేను రాముడిగా పుడుతున్నానని చెప్పడానికి విష్ణువుగా వచ్చారు, కానీ నిజంగా కౌసల్యా గర్భము నుంచి జన్మించేటప్పుడు మాత్రం ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాళ్లా జన్మించారు. వామనమూర్తిగా జన్మించినప్పుడు కూడా అంతే, ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లవాళ్లే పుట్టి యజ్ఞోపవీతం వేసుకుంటే నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నాదు చిన్ని వడుగా నా కుమార అని ఆ అదితి పొంగిపోయి పిలిచింది వామనుణ్ణి. కానీ ఒక్క కృష్ణావతారంలో మాత్రం చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భంలోంచి ప్రసవమై బయటికి వస్తూనే ఆయన ఎలా కనపడ్డారో తెలుసా అండి? జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలాంచిత విహారు మరుగుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉప్పి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఇది పోతన గారికి మాత్రమే పడుతున్న శైలి. నిజంగా ఏమి పద్యం రాశారో చూడండి. జలధరది నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలాంటి స్వరూపంట. అజాను చతుర్బాహు 4 బాహువులతో అరినలిన గదా శంకపా నిర్ముకుంద భూ పాదౌ యస్య నాభి యదసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే అని పీఠికలో చెప్తాను చూశారా? 4 బాహువులతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నారట. కంఠ కౌస్తుభమణి కాంతిభాను, కౌస్తుభమణితో కూడుకున్నటువంటి వారై చక్కని మొలత్తాడితోటి పట్టు పీతాంబరం కట్టుకుని అపారమైనటువంటి సహస్ర సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా కారాగారంలో ఒక్కసారి కనపడ్డారట. ఇది వాచికంగా మీరు వినడం కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎడుతున్నాం అన్న స్పృహతోనే మనం వెంకటాచలంలోకి వెడతాం.
వెళ్ళి ఆ గరుడాళ్వారు మంటపం దగ్గర ఆ చెక్క పీట ఎత్తుగా ఉంటుంది, ఆ ఎత్తుగా ఉండే పీట దగ్గరికి వెళ్ళి ఇటు తిరుగుతారు ఇలా కుడి పక్కకి. అప్పటి వరకు బయట ఉన్న వాళ్ళందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా అని అరుస్తుంటారు. ఆ చెక్క పీట పైకెక్కి ఇలా చూస్తారు. ఎదురుగుండా ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని పెద్ద కిరీటం పెట్టుకుని నాగాభరణాలతోటి వక్షస్థలం కొంచెం ముందుకొచ్చి ఇలా పక్కకి వంగి ఇలా భుజములకు నాగాభరణములు పెట్టుకుని ఆ కటిహస్తంతో వరదహస్తంతో పట్టు పీతాంబరంతో తోమాలతోటి సాలగ్రామ మాలతోటి ఆ పాదములకు పెట్టబడినటువంటి బంగారు ఆ అచ్ఛాదనతోటి అర్చన చేయబడినటువంటి తులసితోటి మెడలో వేయబడినటువంటి హారములతోటి స్వామి యొక్క మూర్తి కనపడగానే ఎవ్వరూ ఇక లోపల మాట్లాడారు. పైకి ఇక గోవిందా గోవిందా అని ఎవ్వరందరూ అక్కడి నుంచి అలా చిత్తరువులైపోయి అలా నోరు తెరుచుకుని ఇలా 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 నమస్కారాలు పెడుతుంటే అక్కడికి వెళ్ళాక చిత్రం తోసేస్తూ ఉంటారు. నన్ను తోసేస్తున్నాడని కానీ పో అంటున్నాడని కానీ ఎవరికీ ఉండదు, దాని మీదే ధ్యాస. అలా చూస్తూ ఉంటాడు. ఇలా తోసేస్తే ఆసిలేషన్ టేబుల్ ఫ్యాన్ తిరుగుతుంది, అలా ఇలా తిరుగుతాడు. ఇలా తోసేస్తే మెడ ఇలా వెనక్కి పెట్టి అలా చూస్తూ ఇలా వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. తోసేసేవాళ్ళు తోసేస్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మూర్తి? ఏమిటి ఆకర్షణ? అది 7 కొండల తర్వాత దర్శనం అంటే సహస్రార చక్రభేదనమైనటువంటి ఆనంద నిలయంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనమే అయ్యవారి దర్శనం. అందుకని ఆ మూర్తికి ఉండే ఆకర్షణ శక్తిని అక్కడ మీకు బాహ్య స్పృహ ఉండదు, ఇక శరీర స్పృహ. అలాంటిది కటిక చీకట్లో 8వ గర్భానికి పిల్లవాడు పుట్టగానే కంసుడు వచ్చి సంహరిస్తాడు అనుకుంటుంటే ఒక్కసారి మహానుభావుడు అమ్మ కడుపులోంచి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు. ఆ మాటలు చూడండి పోతన గారివి. కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచలంచిత విహారు. పోతన గారి దర్శనం భాగవతంలో ఒక చోట అంటారు, పరమాత్మ చేతులు కదిపార్తిలాగా కదిపితే వచ్చినటువంటి మహర్షుల్ని ఆశీర్వదిద్దామని ఆ చెయ్యిలా తీసేటప్పటికీ కదలిన బాహు క్రమంబున కదలిడి రవము చూపిడి నూపురములవా అని అంటారు. ఆ చెయ్యిలా కదిపితే బంగారు కంకణాలు కదే కనకన కనకన శబ్దం వచ్చిందిట. అలా శబ్దం వచ్చే కంకణములు వేసుకున్న చేతులు కలిగిడివా అని అంటారు. ఎంత విన్నారు పోతన గారు! నిజంగా పరమహంస అంటే పోతన గారు. అందుచేత అలాంటి మూర్తి ఆ కారాగారంలో కనపడితే నిజంగా తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందండి. అందుకని పోతన గారు అన్నారు, బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ధ్వజించే. ఆ తల్లికి పిల్లలు లేరు, లేక 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 గర్భం ధరించింది. రేపో మాకో కొడుకు పుడతాడు, హాస్పిటల్లో చేర్చారు. పిల్లవాడు పుట్టాడు. కొడుకా కూతురా ఎవరు కావాలనుకుంటున్నావు అన్నారు. ఏదో ముసిమిసి నవ్వులు నవ్వుతూ చూసుకుంది. కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని చూసుకుని అక్కున చేర్చేటప్పుడే తల్లి అంత మురిసిపోతుంది. అలాంటిది పరమాత్మ సమస్త అండపండ బ్రహ్మాండములు నిండిపోయిన వాడు సాకారంగా కనపడితే పొంగిపోడండి వసుదేవుడు. ఆయనకి తండ్రి అవడమా ఎంత గొప్ప నిజంగా జీవితంలో. పొంగిపోయి సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు క్షయించే. ఆశ్చర్యపోయి నోట మాట రాక అష్టమ స్కంధంలో పోతన గారు వర్ణిస్తారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోత్తమయ్యి వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినది లక్ష్మీనాథుడు. మనం అంటాం, ఏమండి నిజంగా వెంకటేశ్వర స్వామి గారు కనపడితే నాకు నిడదవోలు నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోవాలని ఒకసారి అడిగేస్తానండి అనుకుంటాం. నిజంగా థమ్మని ఎదురుగుండా కనపడ్డారు అనుకోండి. రోజున రాత్రి పడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి గారు కంకణాలు చప్పుడు ఏమిటని కళ్ళు తెరిచి చూసామనుకోండి, అంత మూర్తి ఎదురుగుండా కనపడ్డాడు అనుకోండి. స్వామి నేను కాకినాడ ట్రాన్స్ఫర్ ఇప్పించేయండి అంటామా? అసలు ఆ మూర్తిని చూసేటప్పటికి అమ్మో ఏమిటి ఈ స్వరూపం అని చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి నోటితో తాగవలసింది కన్నులతో తాగేస్తాంట. ఆపోవక త్రాగి త్రాగి అంత తాగేసి తినేసామనుకోండి నోట మాట్లాడదు. ఉపన్యాసానికి వచ్చేవాడు అపారంగా తినేసి వచ్చారనుకోండి త్రేణుకులు వస్తాయి, మాటలు రావు. అలా ఆపోవక త్రాగి త్రాగి హర్షోత్థతయ్యి ఆనందం వచ్చేసి
వాపుచ్చి ఏదోటి మాట్లాడాలి. స్వామంతలా వచ్చి ఎదురుకుండా నిలబడితే స్వామి కారుణ్యమూర్తి అనాలి కదా. ఆ మాట కూడా నోటంటే రాలేదుట. రాక వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడే అదితి లక్ష్మీనాథున్ అంటారు. మెల్లిగా స్వామితో ప్రార్థన చేసేది ఏంటంటే నిజంగా పరవశం కలిగిపోతే పూజలో ఆ స్థితికి వెళ్ళిపోతుంది పూజ. కానీ ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు, ఎక్కడ చదువుతున్నాడో మర్చిపోతాడు. బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చదువుతుంటే లీలామాత్రంగా లోపలొక్కసారి స్వామి దర్శనం అయిందనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా గబగబా జ్ఞాపకానికి రాకూడదు, మరిచిపోయి అక్కడి నుంచి ఆ తర్వాత మంత్రం మర్చిపోయి బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అని కంఠం చిన్నదైపోయి ఏదో మూర్తి కనబడి మనస్సు అక్కడికి వెళ్ళిపోయి తర్వాతని మర్చిపోయి అదే అదే బ్రహ్మణ్యో బ్రహ్మ 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 వివర్ధన అంటుంటే వంటింట్లోంచి భార్య విని ఏమిటి అరిగిపోయిన టేప్ రికార్డర్లా అదే చెప్తాడేమిటి అని ఆ తర్వాత నామం ఆవిడ చెప్తే అప్పుడు వీడికి బాహ్య స్మృతిలోకి వచ్చి తరువాత నామం అందుకుంటాడు. అది పూజ. అలాంటి స్థితి జీవితంలో ఒక్కసారైనా కలిగితే పూజ ఫలించినట్టు. ఎప్పుడు ఒక్కసారి కూడా నా మంత్రం మరిచిపోనండి. విశ్వం విష్ణు వశత్కారో మగడితే మన నాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ వరకు గడగడగడగడ చెప్పేస్తున్నారంటే ఇంకా స్థితి రాలేదు. తొట్టుపాటు రావాలి. వస్తేనే వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథున్. అందుకని ఆ నోటి వెంట అసలు మాట రాలేదుట వసుదేవుడికి. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవము నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్నన్నాడు. తనకి కొడుకుగా పుట్టినటువంటి వాడిని చూసేటప్పటికీ పురుష సూక్తాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యాల్లో పెట్టారండి పోతన గారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. అంతటా నిండిపోయినవాడు. సర్వము నీలోనిదిగా సర్వాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవము నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయం. నీకు రూపమా అజాయమానో బహుధా విజాయతే ఇలా కనపడుతున్నావు, కానీ నువ్వు అంతటా నిండిపోయావన్నారంతే వసుదేవుడు. దేవకీదేవి పొంగిపోయింది, స్తోత్రం చేసింది. అప్పుడు పరమాత్మ చెప్పారు, మీకు ఇప్పుడు ఈ జన్మలో ఎందుకు పుట్టానో తెలుసా కొడుకు కింద? మీరు 3 జన్మల క్రితం తపస్సు చేశారు. ఒకనాడు సుతకుడనేటటువంటి పేరుతో నువ్వు ప్రజాపతివి, నీ భార్య పృష్ణి, మీ ఇద్దరు సృష్టి చెయ్యమన్నారు బ్రహ్మగారు. 12,000 దివ్య సంవత్సరములు ఎండుటాకులు తిని తపస్సు చేశారు. తపస్సు చేస్తే నేను ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాను. మోక్షం ఇమ్మని మీరు అడగలేదు. నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేనే ఉన్నాను, ఇంకొకడు అలా కుదరదు. అందుకని నేనే మీ కడుపున పుట్టాను. మీరు అడిగింది 1 మారు, నేను పుట్టింది 3 మార్లు. మీరు సుతకుడు పృష్ణిగా ఉండగా పృష్ణి గర్భుడిగా పుట్టాను. మీరు అదితి కశ్యపులుగా ఉండగా నేను వామనమూర్తిగా పుట్టాను. మీరు ఈనాడు దేవకి వసుదేవులుగా ఉండగా కృష్ణ పరమాత్మగా పుట్టాను. మీరు నా సేవలో నన్ను లాలించడంలో నా గురించి ఆలోచించడంలో లోకాన్ని మర్చిపోతారు. అదే మీ మోక్షమునకు హేతు అవుతుంది అన్నాడు. మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమాత్మ యందు ప్రసరించేటటువంటి సేవా తత్వం లోకమును మరిచిపోయి చిట్ట చివర భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఉండుట కొరకు. రామకృష్ణ పరమహంస దీని గురించి ఒక మాట చెప్తారు. ఒక పడవవాడు గంగానదిలో పడవ నడుపుతున్నట్ట. నడుపుతుంటే ఆ పడవకి కింద కన్నం పడింది, లోపలికి నీళ్లు వచ్చాయి. రావడంతో ఆ పైన ఉండేటటువంటి నీటి ఉపరితలంతో సమానంగా పడవ యొక్క పైన ఉండేటటువంటి ఆ ఒడ్లు కూడా 2 వైపులా ఉన్నవి నీటి ఉపరితలానికి సమానంగా వచ్చేసాయి. ఒడ్డంత దూరంలో ఉంది. 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారు. అప్పుడు ఆ ఒడ్డు వరకు ఏమాత్రం ఇలా కానీ తొట్టుపడిందా మునిగిపోతుంది. అలా తొట్టు పడకుండా అదే బ్యాలెన్స్ తో గంగానది ఒడ్డు వరకు కానీ తీసుకెళ్లిపోయాడా ఈ 40 మంది దూకేస్తారు, బతికేస్తారు. ఇంకా అదే ఒడ్డు. అప్పుడు నడుపుతాడు పడవ. ఎంత జాగ్రత్తగా వెయ్యాలి ఆ సరంగు. వెయ్యడంలో తేడా వచ్చిందా పడవ కదులుతుంది, కదిలితే మునిగిపోతుంది. అప్పుడు ఎదురుగుండా వచ్చి ఒడ్డుకి ఈయనకి ప్రాణ స్నేహితుడైన వాడు ఎక్కడుంటాడో ఎప్పుడూ నీకు తెలుసు. ఈ పడవ అని అడుగుతున్నాడు. అప్పుడు కేశవదాస్ ఎక్కడుంటాడు అని వింటలేదు. కేశవదాస్ ఎక్కడున్నాడు వినపడుతోంది, కానీ అసలు ఏంటి అని కూడా చూడటం లేదు. ఈ పడవనే నడుపుతున్నాడు జాగ్రత్తగానే. ఒడ్డుకొచ్చేసింది. దూకేశారు, అందరూ బ్రతికేశారు. అప్పుడు దూకి వాడిని పిలిచాడు, ఇలా రా అన్నాడు. ఏమడిగావు? ఇన్ని మాటలు అడిగితే పలకలేదు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచి అడుగుతున్నావా? ఏమడిగావని. కేశవదాస్ ఎక్కడున్నాడని అడిగాను. ఆ ముందు సందులో ఉన్నాడు, ఇల్లు అన్నాడు.
ఈ మాట మరి ఇందాకనే చెప్పచ్చు కదయ్యా నువ్వు. ఇందాక నేను ఈ మాట చెప్పుంటే ఒడ్డున 40 శవాలు ఉండేవి. అప్పుడు చెప్పకూడదు. అప్పుడు నా దృష్టి కేవలం పడవయందు మాత్రమే నిమగ్నమై ఉండాలి, బాహ్యమును మరిచిపోవాలి. అదిగో అలా భగవంతుని యొక్క ఆరాధన చేయగా చేయగా చిట్ట చివరికి సమస్తము బ్రహ్మమయంగా కనపడడానికి ప్రయత్నం. అందుచేత అదిగో అటువంటి స్థితిని పొందడానికి మీరు ఇవాళ కృష్ణ పరమాత్మగా నేను మీ కడుపున ఆవిర్భవించాను అని వసుదేవుణ్ణి పిలిచి చెప్పారు. నువ్వు నన్ను శిరస్సును ఉంచుకుని కృష్ణ పరమాత్మ యొక్క సంకల్పము వసుదేవుడికి తెలిసింది అన్నారు భాగవతంలో. నోటితో చెప్పినట్టు లేదు ఎక్కడా. అలా నోటితో చెబితే తప్ప తెలియకపోతే అది పరమాత్మతత్వం ఎందుకు అవుతుంది? ఆయన ప్రచోదనం చేస్తారు. అందుకే గాయత్రీ మంత్రం చెప్పినా కూడా చివర ఒక మాట చెప్తాం, ధియో యోన ప్రచోదయాత్ అని. ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తారు. బుద్ధిని ప్రచోదనం చేశారు అందుకని వసుదేవుడికి. వెంటనే వసుదేవుడు ఆ పిల్లవాడిని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే, కొడుకు పుట్టాడండి అనగానే ఏం చెయ్యాలో భాగవతంలో చూపించారు తెలుసా అండి. స్నానము చేయక రామిని ఆనంద రసాప్తి మగ్నుండై విప్రులకును 10,000 గోవులను మానసికముగ ధారమోస మరి ఇచ్చుటకున్. స్నానం చేయడానికి అవకాశం లేదు, కారాగారంలో ఉన్నాడు. అందుకని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేశాట. మానసికంగా 10,000 గోవుల్ని బ్రాహ్మణులకి దానమిచ్చేశాట వసుదేవుడు.